హాయ్ అండి. ఇవాళ విసిరికాయ పులిహోర చూపిస్తాను చూడండి. విసిరికాయ శుభ్రంగా చిన్న చిన్న ముక్కలు తరిగేసి ఒక్కసారి మిక్సీ పట్టేద్దాం. చాలా బాగుంది. నేను తింటూ వీడియో చేస్తున్నాను. అది మిక్సీ పట్టేసాము విసిరి. చూడండి ప్లేట్లో చూపిస్తాను. నూనె వేసాము, కొంచెం ఆవాలు, కొంచెం శనగపప్పు, పులిహోర పోపు, కొంచెం మినప్పప్పు చూపిస్తాను, ఎండుమిర్చి, ఒక 3 ఎండుమిరపకాయలు, కొంచెం పల్లీలు, పులిహోర పోపులాగే. కారం చాలా టేస్ట్గా ఉంది. తిన్నాను, అందుకే నోరు కూడా మండుతున్నది. కారం అంటే టేస్ట్ కారం అన్నమాట. తిన్నాక వీడియో చేస్తున్నాను. ఎప్పుడు తినేసిన తర్వాత ఆ టేస్ట్ ఎలా ఉందో చూసే వీడియో చేస్తాను. అప్పుడే చెప్పగలుస్తాను ఎలా ఉందో. చూడండి, ఇది వేగుతున్నది. వేగాక పచ్చిమిర్చి, కరివేపాకు, చిన్న అల్లం ముక్క చిక్కులా తరిగేసాం, వేయాలి పోపులో. చూడండి, పచ్చిమిర్చి ఒక 7-8, కొంచెం కరివేపాకు, చిన్న చిన్న అల్లం ముక్కలు తరిగేసాం. ఇది పోపు వేగనిద్దాం. ఒక పిసర్ నూనె పడుతుంది ఎక్కువే. వేసాక చూపిస్తా. చాలా అంటే చాలా బాగుంటుంది. నోరు కూడా మండుతున్నది. టేస్ట్లో మంట, టేస్టీ మంట. ఇగో ఇది శుభ్రంగా మిక్సీ పట్టేసి ఉంచాము విసిరికాయ. ఇది పోపు వేగాక అప్పుడు వేయాలి. వేసి బాగా అది కూడా కొంచెం వేచాలి. విసిరికాయ సన్నగా తరిగేసి ఒక 8-9 విసిరికాయలు తరిగేసి మిక్సీ పట్టేసాం. ఇగో చూడండి, అంటే కొంచెం ముద్దలాగా విడివిడిగా వస్తుంది. అలా పట్టాలన్నమాట, పేస్ట్ కాదు. పొడిగా నీళ్ళు వేయకుండా పడితే ఇలా పొడిగా వస్తుంది అన్నమాట, మన కొబ్బరి పొడి పట్టినట్టుగా. ఇప్పుడు ఆ పోపు వేగింది కదా, ఇది కూడా శుభ్రంగా వేచాలి, పచ్చిపోయేటట్టుగా వేచాలి. చూడండి, వేస్తే ఆ కారం అంతా విసిరికాయలో పడుతుంది. విసిరికాయ కొంచెం కసకసగా ఉంటుంది, అవన్నీ పోతాయి అన్నమాట. విసిరికాయ చాలా మంచి, టేస్టీ, హెల్దీ. తప్పకుండా చెయ్యండి, తినండి, చెయ్యండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ఇందులో కొంచెం ఉప్పు వేయాలి, కొంచెం ఉప్పు పసుపు వేయాలి. వేసి బాగా వేచాలి. ముందే ఒక గ్లాసుడు అన్నం ఉడికించి ఉంచేసాము, చల్లారుతుందని. ఒక గ్లాసుతో అన్నం ఉడికించి దాన్ని చల్లారాలి, బాగా చల్లారిపోయింది. ఇగో కొంచెం పసుపు. ఇది తొందరగా అయిపోతుంది. ఒక 10-15 నిమిషాలు అన్నం ఉడికించి ఉంచుకున్నారనుకోండి, ఇలా చేసుకోవచ్చు. ఇప్పుడు విసిరికాయ సీజన్ కూడాను, విసిరికాయలు చేసుకోవచ్చు. విసిరికాయ పచ్చడి కూడా చూపించాను, విసిరికాయలు చూపించాను కదా మీకు. ఇది చూడండి, బాగా దగ్గరగా వేగిపోవాలి, పచ్చడి పోవాలి. పచ్చిమిర్చి, ఆ విసిరి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంది. నేను చెప్పలేను, మీరు ఒకసారి చేసి తినే ఉంటారు. చేయలేని వాళ్ళు, తినలేని వాళ్ళు, కొత్త వాళ్ళు ఒకసారి తప్పకుండా చేసి చూడండి. విసిరికాయ పులిహోర. ఇక చూడండి, దగ్గరగా వచ్చింది. ఆ నూనె అంతా ఈ విసిరికాయ వేయడంతో ఎగిరిపోయింది అన్నమాట, తాగేస్తుంది. చూడండి, చూసారు కదా, టేస్టీ విసిరికాయ పులిహోర. చూడండి, అయిపోయింది, వేగిపోయింది. ఈ అన్నము ఒక చిన్న గ్లాస్తో అన్నం వండేవన్నమాట, పొడిగాను. శుభ్రంగా చల్లారిపోయింది. ఇప్పుడు ఇందులో వేసి కలిపేయడమే. శుభ్రంగా కలిపిస్తే బస్ టేస్టీ పులిహోర రెడీ. హెల్దీ అండ్ టేస్టీ. తప్పకుండా చేసి తినండి. అన్నం మాత్రం శుభ్రంగా చల్లారిపోవాలండి. తడి నీరు ఉంటే కాదు, శుభ్రంగా చల్లారిపోయి, మన పులిహోరలో ఎలాగ అన్నం శుభ్రంగా
వండేసి చల్లారబెట్టేస్తాం. అలాగా ముందుగా వండేసారనుకోండి, ఇది శుభ్రంగా కలిపియడమే. చాలా అంటే చాలా బాగుంటుంది. చూసారు కదా, విసిరికాయ పులిహార. ఇంకెందుకు ఆలస్యం, తొందర మీద విసిరికాయలు తెండి, చెయ్యండి, తినండి. లైక్ సబ్స్క్రైబ్ తప్పకుండా చెయ్యండి.